ఫ్రెండ్స్ ఇవాళ మనం వాతావరణం చల్లని కాబట్టి మనం బజ్జీలు చేసుకుందాం. ఫస్ట్ వయాన్ చేసుకుందాం, తర్వాత నూనె పెట్టుకుందాం. కొంచెం వేడి కావాలి. కొంచెం మనం ఏం చేద్దామంటే కొంచెం వేడైన తర్వాత మనం బజ్జీలు వేసుకోవాలి. ఇంకా నూనె అనేది వేడి కావాలి. ఇప్పుడు నూనె వేగింది. మనం ఆలుగడ్డ బజ్జీలు వేసుకుంటున్నాం. వేసండి వాతావరణం చల్లని కాబట్టి మనం ఆలుగడ్డ బజ్జీలు వేసుకొని బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉంది. కుకింగ్ చేస్తున్నాం నూనె. ఆలుగడ్డ చిప్స్ రెడీ అవుతున్నాయి. పిల్లల గురించి చేస్తే వాతావరణం చల్లగా వాడగా ఆనందంగా తింటారు. మీటైన్ చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లల గిడంగా ఈ వాతావరణం దగ్గర చేస్తే వాళ్ళు చాలా మంచిగా ఖుషితో తింటారు. వాళ్ళు ఈ వాతావరణం చాలా ఆలు చిప్స్, బనానా చిప్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ బాక్స్ చేస్తాం. బనానా చిప్స్ కానీ ఆలుగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ పకోడీ అని చేసుకోవచ్చు. అయినది బజ్జీలు తీసుకొని బేసన్లో వేసుకోవాలి. స్టీల్ గిన్నెలు వేసుకోవాలి. పిల్లలు రాకముందే మనం చేసి పెడితే వాళ్ళు ఆడుకోనికి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి వచ్చారు, ఆడుకుంటాం. బ్యాట్ బాల్ ఉంటే బ్యాట్ బాల్ ఆడుకోనికి వెళ్ళారు. ట్యూషన్కి పోయింది పెద్దోడు, మేము బ్యాట్ బాల్ ఆడడానికి పోయింది బయట. చిన్నపిల్లలు వాళ్ళు వచ్చారు. మనం రెడీ చేసాం అనుకో, వాళ్ళకి మనం చేసి పెడితే ఆ తృప్తి అలా ఉంటుంది, ఆనందమే అలా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మ అయినా మనం చేసి పెట్టేది కాబట్టి అంటే మన పిల్లలకి చేస్తే ఆనందమే వేరు ఉంటుంది. దీంట్లో ఉన్నంత ఆనందం వాళ్ళ దేంట్లో ఉండదు. ఛాన్స్ దేవుడిచ్చిన ఛాన్స్ మనం ఓట్టుకోవద్దు. ఇలా ఉన్న ఆనందం ఇలా ఉండదు. కోట్లు పెట్టినందుకు కొన్ని ఆనందం. ఎందుకంటే మన పిల్లల గురించి మనం కష్టపడుతున్నాం, చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. సెకండ్ రౌండ్ వేసుకున్నాం. మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. పెద్దగా అయిపోయింది నూనె అనేది. కొంచెం వేడి ఎక్కువైంది కాబట్టి కొంచెం మాడుతుంది, చూసి చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం చల్లగా ఉండే కాబట్టి ఇప్పుడు కొంచెం ఉమ్మడి చేసుకోవాలి. నూనె చాలా వేడి అయింది. ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్ చూసి చెప్పండి. బజ్జీలు, ఆలు బజ్జీలు. సంతోషం వెళ్ళలేదు. ఈ సంతోషం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మా వినకున్నా పర్లేదు, మా పిల్లలు అరే మా గురించి మా అమ్మాయిని ఇంత కష్టపడి చేశారని వాళ్ళకి ఆనందం. అంత ఆనందం అంటే అంత ఆనందం. మా పిల్లలకు చాలా ఇష్టం బజ్జీలు, ఆలు బజ్జీలు కానీ గుడ్డు గోంజాలు కానీ. నెక్స్ట్ మేము వీడియోలో గుడ్డు బజ్జీలు చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఒకటి పొయ్యి కాడ పెట్టేసి ఒకటి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చాలా సూపర్ అయిన ఫ్రెండ్, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మిగతా వాతావరణం చల్లగా ఉంది కదా, ట్రై చేసి కొంచెం స్నాక్స్ కొంచెం తినాలి. దీనిలో ఒక వెరైటీగా తింటే బాగుంటుంది. ఎలా పొంగుతున్నాయి రెండు నూనెలు వేస్తే మస్తు పొంగుతున్నాయి. నూనెలు వేస్తే అలా ఉండాలి. పొంగుతుంటే నూనె చాలా ఇంకా స్లో స్లిమ్లో పెట్టుకున్నాం పోయినప్పుడు మనం. ఎందుకంటే నూనె చాలా వేడైతే మాడుతుందని. మంచిగా సూపర్ రెడీ అయిపోయినాయి మన బజ్జీలు. రెడీ గిన్నెకి రిపేర్ చేసేసినాం. బజ్జీలు రెడీ అయినాయి. మీకు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అన్నీ ఓకే, రెడీ అయినాయి బజ్జీలని. సూపర్ ఉంది. మాకు లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మేము ఏం చేయాలో మాకు చెప్తే మేము ప్రతి వీడియోలో ఏదో ఫుడ్తో వస్తాం వెరైటీగా. కొంచెం లైక్ చేయండి.
బాయ్ గాయ్స్ బాయ్.